నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అధికారులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాలు సింగరేణి సంస్థలో అధికారుల కార్మికుల స్థితిగతులను మెరుగుపరుస్తూ సంస్థ ప్రగతి వైపు నడిపించేలా చర్యలు చేపడతాం సింగరేణి సి&ఎండి బాలరాం వెల్లడి అభిమాన సంఘాల నాయకులు తమ హీరోల పట్ల అభిమానాన్ని చూపిస్తూ సేవా మార్గంలో నడుస్తూ 10 మందికి మంచి చేసే కార్యక్రమాలను చేపట్టాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుల విజ్ఞప్తి విద్యార్థులు పిరికితనం వదిలి స్వామి వివేకానంద జీవితం స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి మనాలి ఠాకూర్ సూచన ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకల్లో రంగురంగుల రంగవల్లికలతో అలరించిన ఇండో అమెరికన్ విద్యార్థినీలు పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రామగిరి మండలంలో పర్యటించి కల్వచల్ర గ్రామంలో 20 లక్షల అంచనా విలువతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పల్లె దవాఖానాలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్ డిస్పెన్సరీ వెయిటింగ్ హాల్ ల్యాబ్ ఏరియా యోగా డ్రెస్సింగ్ రూమ్లను పరిశీలించి పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు అందిస్తున్న అందనున్న వైద్య సేవలు ఔషధ వివరాలను గర్భిణీలకు అందించు వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వైద్య అధికారులు సిబ్బందితో మాట్లాడుతూ పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లు సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పల్లె దవాఖానాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న సేవల గురించి గ్రామ ప్రజలకు వివరించాలని వారితో మమేకమై ప్రభుత్వ పరంగా అందిస్తున్న వైద్య సేవలపై భరోసా కల్పించాలని గ్రామ పరిధిలో ఉన్న గర్భిణీలు అనీమియాతో బాధపడకుండా ఐరన్ టాబ్లెట్లు విధిగా అందించాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ ప్రాంతంలో నన్ను ఆశీర్వదించి ప్రత్యేకంగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి వచ్చిన తరుణంలో మా కల్వచర్ల గ్రామానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాపై విశ్వాసం వచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం వచ్చి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం ఈ రోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలే మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం ప్రధాన రహదారి కమాన్ నుంచి లంకకేసారం వరకు మరొక మారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు తెలుస్తూ ఈ గ్రామానికి సంబంధించి మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ తహసీల్దార్ రామచంద్రరావు ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య గౌడ్ సర్పంచ్ గంట పద్మ వెంకటరమణారెడ్డి
ఉప సర్పంచ్, ఎంపీటీసీ సందీప్, గ్రామ వార్డు సభ్యులు, కోఆప్షన్ మెంబర్సు, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్య అధికారి డాక్టర్ ప్రదీప్, ఎమ్మెల్యేహెచ్పి బి ధీరజ్, ఎంపీహెచ్డబ్ల్యూ డి తారా, పి తిరుమల, ఆశలు విజయలక్ష్మి, ఆర్ రాజ్యలక్ష్మి, టి స్వప్న, ఈ శారద, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో అధికారులు కార్మికుల స్థితిగతులను మెరుగుపరుస్తూ సంస్థ ప్రగతి వైపు నడిపించేలా చర్యలు చేపడతామని సింగరేణి సి&ఎండి బలరాం వెల్లడించారు. సింగరేణి సంస్థ సి&ఎండిగా అదనపు బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా రామగుండం రీజియన్కు విచ్చేసిన బలరాం రామగుండం రీజియన్లోని OCP-3-2 ఇంక్లైన్ గనిలో పని స్థలాలను పరిశీలించి కార్మికులను, పని స్థలాల్లో వసతులను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సి&ఎండి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో అధికారులు కార్మికుల పని విధానం, వారి సమస్యలను తెలుసుకోవడానికి రామగుండం రీజియన్కు రావడం జరిగిందన్నారు. రామగుండం రీజియన్ ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో కార్మికులు వాటర్ ప్రాబ్లం బాగా ఉన్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే సింగరేణి ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, స్టాఫ్ కొరత, సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థలో అధికారులకు, కార్మికులకు సరైన వసతులు, రక్షణ పరికరాలను సమకూరుస్తూ సమిష్టి కృషితో సంస్థను ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపేలా ముందుకు సాగుతామని వెల్లడించారు. GT2 ఇంక్లైన్ అండ్ OC3 RG2లో మనం విజిట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కార్మికుల్లో వాళ్ళు డే నైట్ టైంలో కూడా వాళ్ళ పని విధానం కానీ ఎట్లా పని చేస్తున్నారు, వాళ్ళు కూడా టాప్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు, లేకుంటే వాళ్ళు కూడా అండగా ఉన్నారన్న ఉద్దేశంతో, వాళ్ళకి తెలియని ఉద్దేశంతో కలవడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరితో అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటంటే కూడా వాళ్ళు చెప్పారు. కొంచెం మనం గోదావరిఖని ఏరియాలో ఇది వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. ఆ వాటర్ ప్రాబ్లమ్ని కూడా మనం ఈ నెలాఖరులోగా అది ఇనాగ్రేట్ చేసుకొని ఆ పనులు కూడా నెక్స్ట్ 6 monthsలో చేసేద్దామని. ఆ తర్వాత వచ్చేసి మెయిన్ ప్రాబ్లము హాస్పిటల్స్, డాక్టర్ అందుబాటులో ఉండడము, లేకుంటే హైదరాబాద్ పంపించడము, ఇక్కడ కొన్ని MRI, CT స్కాన్ లేకపోవడం ఇలాంటివి ఉంది. సో మా ప్రాధాన్య అంశాలు, ప్రయారిటీ ఏరియాస్ ఈజ్ వాటర్ ప్రొవైడ్ చేయడం, ఇమ్మీడియట్గా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ని ఒక 6 monthsలో పనిచేయడం, పూర్తి చేయడం. ఆ తర్వాత హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడము, ఇప్పుడున్న దానికంటే 30-40 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు తీసుకోవడం, సూపర్ స్పెషాలిటీ లెవెల్కి తీసుకెళ్ళడం, ఇవి ఇంపార్టెంట్. దాంతోపాటు మరి కార్మికులు ఏమి ఇస్తారు మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనం ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుందో కార్మికుల నుంచి ఒక వర్క్ కల్చర్ పెట్టాలి. ఇప్పుడు మన 10 గంటలు అండర్ గ్రౌండ్లో చూస్తే 10-12 గంటలు కూడా లేవు. అది ఓపెన్ కాస్ట్లో కూడా చూస్తే కూడా 14 నుంచి 16 గంటలు లేవు. దీన్ని ఒక 3-4 గంటలు పెరిగితే మనకు ఒక ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మన పవర్కి ఎక్కువ డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్ అనేది రోజు పెరుగుతూనే ఉంది. దానికి కంపెనీ యొక్క అవసరాలు గుర్తించి ప్రతి కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ కనుక కాంట్రిబ్యూట్ చేస్తే మనకి మరింత లాభాలు వస్తాయి. కంపెనీ కూడా మీరు ఇప్పుడే చూసారు, ఇప్పుడు మన థర్మల్ జనరేషన్ కాకుండా సోలార్లో ఎంటర్ కావడము, ప్రాసెస్ స్టాండ్లో ఎంటర్ కావడము, సోలార్లో వెళ్ళడము, ఇంకా దీనికి కమర్షియల్లో సోలార్ అనేది 1000 నుంచి 2000 మెగావాట్ చేయడము, విండ్ పవర్ చేయడము, హైడ్రో పవర్ చేయడం అనే దాంట్లో మనం ఎంటర్ కావచ్చు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది? మనకు ప్రాఫిట్ పెరిగితే కనుక మనం ఇంకా మెటల్, నాన్ మెటల్లో కూడా ఒక గవర్నమెంట్ ఒక ఆదేశాల ప్రకారం, గవర్నమెంట్ యొక్క నిర్దేశకుల ప్రకారం మనం ఫర్దర్గా వెళ్ళి కంపెనీ ఇంకా అనేక రంగాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాగా మొదటిసారిగా రామగుండం నియోజకవర్గానికి విచ్చేసిన సి&ఎండిని ఇల్లందు గెస్ట్ హౌస్లోని తన విడిది హౌస్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ కూడా కలిసి బలరాంకు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు సంఘం AITUC అధ్యక్షులు సీతారామయ్య సి&ఎండి బలరాంను కలిసి శాల్వతో సన్మానించారు. బలరాంను కలిసిన వారిలో AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెన్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్,
2000 రూపాయలకే 2 ఆంబోస్ పట్టు చీరలు, 2000 రూపాయలకే 2 సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు, 3000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్, 4000 రూపాయలకే 2 సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. బ్యాక్ టు న్యూస్. అభిమాన సంఘాల నాయకులు తమ హీరోల పట్ల అభిమానాన్ని చూపిస్తూ సేవా మార్గంలో నడుస్తూ 10 మందికి మంచి చేసే కార్యక్రమాలను చేపట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. విక్టరీ వెంకటేష్ నటించిన 75వ సినిమా సైంధవ్ సినిమా విడుదల సందర్భంగా వెంకటేష్ ఫ్యాన్స్ గోదావరి ఖని రాజేష్ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చందర్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా గత చిత్రాల మాదిరిగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకున్నారు. మన రామగుండం నియోజకవర్గంలో రాజేష్ టాకీస్ థియేటర్లో సైంధవ్ సినిమా విడుదల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ దగ్గుబాటి యువత సంబంధించినటువంటి యువకులందరూ కూడా అభిమాన సంఘం సభ్యులందరూ కూడా ఘనంగా ఈ యొక్క విడుదల సందర్భంగా రాజేష్ టాకీస్ థియేటర్లో కేక్ కట్ చేసి ఈ యొక్క సినిమాను ప్రజలు ప్రేక్షకులు వీక్షించి ఆనందంగా 3 గంటల పాటు కుటుంబ సమేతంగా చూడాలని వారందరూ కూడా కోరడం జరుగుతూ ఉన్నది. వెంకటేష్ గారి 75వ సినిమా ఈ యొక్క సైంధవ్ సినిమా గత 75 సినిమాలలో ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలను ప్రజలకు తెలియజెప్పడంతో పాటు కుటుంబ సమేతంగా చూసేటువంటి సినిమాలను ఎన్నో తీయడంతో పాటు ఒక స్ఫూర్తివంతమైనటువంటి కుటుంబం ప్రజలు సమాజం ఉండేటువంటి విధంగా ఆదర్శంగా ఉండేటువంటి విధంగా కూడా అనేక సినిమాలను వెంకటేష్ గారు ఈ యొక్క సినిమా రంగంలో ఒక గొప్ప పేరుతోని చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద రాజేష్, మహమ్మద్ రఫీ, పార్లపల్లి వెంకటేష్, అలకుంట రాజేందర్, అనిల్, విశాల్, రమేష్ కుమార్, కిషోర్, రాజు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనాటి తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు విజయానంద్, బమ్మూరి అమరేందర్రావు మాట్లాడుతూ స్వరాష్ట్ర ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ 6 గ్యారంటీలలో 250 గజాల స్థలాన్ని కల్పించడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన కాలంలో ఎఫ్ఐఆర్ క్లాజ్ చేర్చడం మూలంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క కేసు లేకుండా శాంతియుతంగా పోరాటం చేసిన జేఏసీ నాయకులకు, పాత్రికేయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వారిని ఆనాటి వార్తాపత్రికల ద్వారా ఉద్యమం నాటి వీడియోలను పరిశీలించి తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలని కోరారు. జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపునిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది. సరే, ఏదైనా ఒక ఇనిషియేషన్ జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఆ యొక్క చైతన్యాన్ని వాళ్ళ లోపల కల్పించి ఆ ఉద్యమాన్ని అలా ఉధృతంగా తీసుకెళ్లే విధంగా ఒక జేఏసీ నాయకత్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఫుల్ టైం వెచ్చించి సమయాన్ని ఆ ఉద్యమాన్ని నడపడం జరిగింది. మరి ఆ జేఏసీలో ఉన్న చైర్మన్ కావచ్చు, కన్వీనర్ కావచ్చు, కో కన్వీనర్ కావచ్చు, ఇతర కమిటీ సభ్యులు కావచ్చు,
వాళ్ళంతా పూర్తి సమయాన్ని అంటే అత్యధిక సమయాన్ని ఆ ఉద్యమానికి కేటాయించి ఉద్యమాన్ని నడపడం జరిగింది. దాని ద్వారానే తెలంగాణ సాధ్యమైంది. మరి వాళ్ళు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణంలో కూడా జేఏసీ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలో ప్రధాన నిర్వాహకులు ఉన్నారు, ప్రధానంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అందులో కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఎన్నో రకాలుగా త్యాగం చేసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. కాబట్టి వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ సమయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఎన్నికల వాగ్దానాలలో అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులకి మేము సహాయం చేస్తామని చెప్పి ప్రకటించారు. ఆ ప్రకటనను ఉద్యమకారులుగా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉద్యమకారులకి రాజకీయంగా అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాల్లో కానీ అమరవీరుల కుటుంబాల విషయాల్లో కానీ మేము సానుకూలంగా వాళ్ళను గుర్తిస్తామని చెప్పడం ముదావహం మంచి పని. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యమకారులకు సంబంధించిన అంశాన్ని లబ్ధిదారులకు పెట్టుకునే ఒక దరఖాస్తులో ఒక సబ్ కాలంగా చేర్చడము ఉద్యమకారులకు అది ఒక సముచిత గౌరవంగా లేదనేది మా భావన. అయినప్పటికీ అట్లా చేర్చినప్పటికీ కూడా అందులో మళ్ళీ కేవలము ఎఫ్ఐఆర్ ఉండి జైలుకి వెళ్ళినటువంటి జైలు వివరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అనే భావన అందులో ఉన్న అప్లికేషన్ ద్వారా మనకు కనబడుతున్నది. అట్లా అయితే శాంతియుతంగా కొట్లాదిగా ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నటువంటి అనేక మంది, ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాలు వీళ్ళెవరైనా శాంతియుతంగానే పోరాటాలు చేస్తారు. వీళ్ళకి ఎఫ్ఐఆర్లు కావు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి జయశంకర్ సార్ కావచ్చు, గంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాసు, కోదండరాం సార్ మీద అయితే ఉంటాయి. ప్రధానంగా జేఏసీ చైర్మన్ కనుక కొంత ఎఫ్ఐఆర్లు ఉండే అవకాశం ఉంటుంది. కానీ మిగతా ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది రేపు ఉద్యమకారులుగా లిస్టులో ఉండలేకపోతారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమం నాటి జేఏసీ నాయకులు జేవి రాజు, అశోక్రావు, కానుగంటి శ్రీనివాస్, అంది సదానందం, అదర్సండే సమ్మారావు, ఏలేశ్వరం వెంకటేష్, విజయ్ కుమార్ గౌడ్, సత్తార్, శ్రీ రామోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. విద్యార్థులు పిరికితనం వదిలి స్వామి వివేకానంద జీవితం స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని మనాలి ఠాకూర్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ, సాంస్కృతిక ఆటలు మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువజన కేంద్ర పెద్దపల్లి, కరీంనగర్ సహకారంతో నేషనల్ యూత్ ప్రాజెక్టు నీపా యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరి కనిలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ప్రిన్సిపల్ అంజయ్య అధ్యక్షతన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మనాలి రాజ్ ఠాకూర్ ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో జరిగే ఈవ్ టీజింగ్ లాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రధాన వక్తగా హాజరైన కవి, రచయిత ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ మానసికంగాను, శారీరకంగాను, మేధోపరంగాను ఎదగడం ద్వారా ఈ దేశం యువత వివేకానంద ఆశించిన సమాజం ఏర్పడుతుందని అన్నారు. నేను ఇంత హ్యాపీ అయిపోయినా మీ పిల్లలందరినీ చూస్తూ ఉంటే కొంచెం సేపు అన్ని వరీస్, టెన్షన్స్, పిల్లలంటేనే స్ట్రెస్ బస్టర్స్. మీరందరూ మా ఫ్యూచర్, మా ఈరోజు చాలా గొప్ప రోజు. వివేకానంద గారు మనం ఎప్పుడు కూడా మైండ్లో ఆయన డిసిప్లిన్స్ కానీ, ఆయన ప్రీచింగ్స్ కానీ, ఆయన వే ఆఫ్ థింగ్స్ కానీ, మోటివేషన్ టు ద ఉమెన్ కానీ మన లైఫ్లో ఎప్పుడు కూడా సార్ బాగా చెప్పాలి. భయపడద్దు, ఏదున్నా ముందుకెళ్ళాలి, ధైర్యంగా ఉండాలి. మీ అందరిలో కూడా ఎప్పుడు కూడా పిరికితనం అనేది ఉండకుండా అన్ని తీసి పక్కన పెట్టి మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్ కావాలని నేను మీ అందరినీ టెస్ట్ చేస్తా ఉన్నాను. మూడవైనటువంటి భారతదేశం అనేటువంటి భారతదేశం మీద ఉన్నటువంటి ఆనాటి అభిప్రాయాలలో, ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్నటువంటి అభిప్రాయంలో ఆనాడు వివేకానందుని మాట విన్న తర్వాత ఆనాటి సభ మొత్తం యొక్క అంటే భారతదేశం అంటే భారతదేశం అలాంటి భారతం కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి శక్తివంతమైన భారతదేశం అని చెప్పి ఆ రోజు వివేకానందుడు చెప్పాడు అక్కడ. అయితే వివేకానందుడు ఇలా మాట్లాడుతూ చాలా సందర్భం కేవలం ఆయన 5 నిమిషాల కోసం 10 నిమిషాల సభ కోసం పోయింది. ఆయన సభ కోసం పోయిన క్రమంలో ఆయన ఎన్ని రోజులు తెలుసా వివేకానంద అమెరికాలో? ఆయన దాదాపు 6 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు. ఆయన 6 సంవత్సరాలు ఉన్నాడు. 6 సంవత్సరాలు మరి 6 నెలలు ఉన్నాడు ఆయన అక్కడ. 6 నెలలు ఏం చేశాడో తెలుసు ఆయన? 6 నెలలంతా కూడా ఆయన ఉపన్యాసం విన్నారు అందరూ. పత్రికలన్నింటిలో పతాక శీర్షికల్లో ఆయన పేరు వచ్చింది. హిందూ మతాన్ని గురించి రాయడం మొదలుపెట్టారు. అందరూ మొత్తం ఆకర్షణీయం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆయన వినడం మొదలుపెట్టారు. ఎన్వైపీ కోఆర్డినేటర్ యాదవరాజు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు రజిత, విజయ, మాజీ కార్పొరేటర్ ఉమా, దాసరి సాంబమూర్తి, యు సంతోష్, ఎన్ శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు. రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం జరిగింది. యార్డు చివరన నిలిచి ఉన్న యుటిలిటీ ట్రాక్ వెహికల్ ను ఖాళీగా ఉన్న 5 వ్యాగన్లు వేగంగా ఢీకొట్టడంతో బయటకు దూసుకెళ్లింది. రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో లూప్ లైన్ లో నిలిచి ఉన్న యూటీ మిషన్ ను నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే యార్డులో షంప్టింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో అదే లైన్ లో నిలిచి ఉన్న గూడ్స్ రైలు మధ్య బోగీల లింకు ఊడిపోవడంతో 8 బోగీలు డౌన్ ఉండడం వల్ల ఆ బోగీలు యూటీ మిషన్ ఆగి ఉన్న వైపు వేగంగా వచ్చి ఢీకొనడంతో యూటీ మిషన్ వేగంగా దూసుకెళ్లి ముందుకు వెళ్లి ట్రాక్ ఎండ్ పాయింట్ లో ఉన్న గోడను ఢీకొని అదే గోడ పైకి వెళ్ళింది. ఈ ప్రమాద సమయంలో ఆపరేటర్ అదే మిషన్లో నిద్రిస్తున్నాడు. అదృష్టవశాత్తు ఆపరేటర్కి ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలానికి రైల్వే ఉన్నతాధికారులు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్
MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా బసంత్ నగర్ వర్కర్స్ క్లబ్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరై కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులని ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి బుక్య అనుష, ద్వితీయ బహుమతి బోదాసు శిరీష, తృతీయ బహుమతిని కర్ణాల లావణ్య గార్లకి అందజేశారు. మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ తర్వాత సంక్రాంతి, కనుమ పండుగకు సంబంధించి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ IAS నరహరి గారి సహకారంతో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న సోదరులు రామన్న, వారి కుటుంబ సభ్యులు, ఇంకా వేదికపై ఉన్నటువంటి మిత్రులు, సోదరిమణులు అంతా కూడా కలిసి మహిళల కోసం ఈరోజు ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 22వ తేదీన ఉన్నది. పెద్దలు, గౌరవనీయులు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాము. మరి దాన్ని పురస్కరించుకొని వాళ్ళ మహిళలందరికీ కూడా ముగ్గుల పోటీలని బసంత్ నగర్ లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ఆలియా ఫౌండేషన్ నిర్వాహకులు పరికిపండ్ల రాము, కన్నం వెంకటేష్, కొమ్ము హరీష్, కట్కూరి భార్గవ్, రమేష్, శంకర్ మరియు విజన్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరిఖని ఎల్బీ నగర్లోని ఇండో అమెరికన్ స్కూల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలలో విద్యార్థినీలు, పోషకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలలో విద్యార్థినీలు వారి పేరెంట్స్ తో కలిసి అందమైన రంగవల్లికలను వేస్తూ అలరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హేమలత మాట్లాడుతూ విద్యార్థుల్లో మన పండుగలు, వాటి సాంప్రదాయాలను తెలియజెప్పడానికి ఈ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండో అమెరికన్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పీసీ సార్తో పాటు ఉపాధ్యాయునిలు సునీత, మల్లేశ్వరి, స్వప్న, ఆయేషా, తిరుమల, విజయ, పావని, శైలజ, సరస్వతి అధిక సంఖ్యలో విద్యార్థినీలు పాల్గొన్నారు. గోదావరిఖని గంగనర్లోని రఘుపతిరావు నగర్ శ్రీ లక్ష్మీ సమేత గోదా రంగనాయక స్వామి దేవాలయంలో ఆదివారం గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నామని నిర్వాహకులు బలుమురి అమరేందర్ రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా నెల రోజులుగా రంగనాయక స్వామి ఆలయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగానే గంగానగర్లోని రఘుపతిరావు నగర్లో లక్ష్మీ సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయంలో నెల రోజుల నుండి కూడా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ధనుర్మాసం చివరిలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా రేపు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం రంగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని తమ యొక్క జీవితాలు ధన్యం చేసుకోవాల్సిందిగా రంగనాథ స్వామి దేవాలయం తరఫున తెలియజేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. అధికారులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాలు. సింగరేణి సంస్థలో అధికారుల, కార్మికుల స్థితిగతులను మెరుగుపరుస్తూ సంస్థ ప్రగతి వైపు నడిపించేలా చర్యలు చేపడతాం. సింగరేణి C&MD బాలరాం వెల్లడి. అభిమాన సంఘాల నాయకులు తమ హీరోల పట్ల అభిమానాన్ని చూపిస్తూ సేవా మార్గంలో నడుస్తూ 10 మందికి మంచి చేసే కార్యక్రమాలను చేపట్టాలి.
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుల విజ్ఞప్తి. విద్యార్థులు పిరికితనం వదిలి స్వామి వివేకానంద జీవితం స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. మనాలి ఠాకూర్ సూచన. ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకల్లో రంగురంగుల రంగవల్లికలతో అలరించిన ఇండో అమెరికన్ విద్యార్థినీలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.